హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు మన దినచర్యలో తప్పకుండా పాటించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. అవి తప్పకుండా పాటిస్తే మన జీవితానికి తిరుగు ఉండదు, మనకు భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది. భగవంతుని అనుగ్రహం దొరికిందని లేనిదంటూ ఉండదు, కాందంటూ ఉండదు. అవి మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎవ్వరిని చూడకూడదు. మన పిల్లల్ని కానీ భర్తనే కానీ ఎవ్వరిని చూడకుండా చేతులు ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చేతులు ముఖానికి ఎదురుగా పెట్టుకొని ఈ చేతులైనా చూడాలి, పైన చేతుల పైన. కరాగ్రే వసతే లక్ష్మి, ఈ పైన. కరమధ్యే సరస్వతి, కరమూలే భవేత్ గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే మన చేతుల్లోనే లక్ష్మి, సరస్వతి, పార్వతీమాత ముగ్గురు దర్శనమిస్తారన్నట్టు మన చేతుల్లో. ఇంకా అమ్మవార్లు ఉన్న చోట తప్పకుండా అయ్యవార్లు ఉంటారు. లక్ష్మీ నారాయణులు, సరస్వతి, బ్రహ్మదేవుడు, శివపార్వతులు తప్పకుండా ఉంటారు. అరచేతుల్లో త్రిమూర్తులు, త్రిమాతలను చూసుకున్న దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే, మనం కాలు కింద పెట్టే ముందు మంచం దిగుతాం కదా, మంచం దిగడానికి కాలు కింద పెట్టగానే భూమాతను ముట్టుకొని 2 కళ్ళకు దండం పెట్టుకొని ఆనించుకొని దండం పెట్టుకొని, అమ్మ భూమాత, నేను విధిలేని పరిస్థితిలో నీ పైన కాలు పెడుతున్నానమ్మా, దయతో నన్ను క్షమించు తల్లి అని మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఇంకా లేచి మీ దినచర్యలు చేసుకోండి. నెక్స్ట్ మనం పూజా గృహంలోకి వెళ్తాం కదా, పూజ చేసుకోవడానికి. దేవతలను ఆవాహన చేస్తారు మీరు పూజ చేసేప్పుడు. ఆవాహన చేసిన తర్వాత ఉద్వాసన చెప్పే మధ్య టైంలో ఎప్పుడైనా సరే భగవంతుని ఈ విధంగా ప్రార్థించండి. తండ్రి పరమేశ్వర, అమ్మ జగన్మాత, నాతో ఎవరున్నా లేకపోయినా నా అంత్యదశలో నా చివరి ఊపిరి మీకు సమర్పించే సమయంలో నా చెయ్యి మీ చేతిలో ఉండాలి. పట్టుకున్న నా చెయ్యిని మీరు విడవకూడదు. ఇది తప్ప నాకే కోరిక లేదు తండ్రి, ఇది తప్ప నాకే కోరిక లేదమ్మా, దయతో నన్ను అనుగ్రహించండి అని దండం పెట్టుకోండి. ఒకవేళ మీకు కోరికలు, నాకైతే కోరికలు లేవు కాబట్టి నేను ఆ విధంగా కోరుకుంటా. కోరికలు ఉన్నవాళ్ళు మట్టుకు పట్టుకున్న చేయిని విడవద్దు అనేంతవరకు అనుకోండి. అంతవరకు అనుకొని దండం పెట్టుకోండి. తర్వాత మనం భోజనం చేసేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్టే కానీ, లంచే కానీ, మధ్యలో స్నాక్సే కానీ, నైట్ డిన్నరే కానీ, ఏ టైంలో మీరు భోజనం చేసినా కూడా అన్నపూర్ణ మాతను మటుకు తప్పకుండా తలుచుకోండి. అన్నపూర్ణ మాతను తలుచుకోకుండా, అన్నపూర్ణ స్తోత్రం చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మీరే కాకుండా మీ పిల్లలకు కూడా నేర్పించండి. నేను చెప్తాను మీకు ఇప్పుడు, మోస్ట్లీ చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లవే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరా, బాంధవా శివా భక్త చ స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణ మనకు దండం పెట్టుకొని భోజనం కూడా కళ్ళకు అద్దుకొని తినాలి తప్పకుండా. ఇది మటుకు తప్పకుండా చేయాలి. పిల్లలకి తప్పకుండా నేర్పించండి. తరువాత ఇంకా మనం నైట్ పడుకోబోయే ముందు పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు మీకు మీ ఇష్టదేం ఎవరైనా పర్వాలేదు, శివయ్య కానీ లలితమ్మ కానీ, ఇంకా మీ ఇష్టం, మీ ఎవరైనా పర్లేదు. అమ్మవారి మంత్రం ఏదైనా ఉంటుంది, శివయ్య మంత్రం ఓం నమ శివాయ మనందరూ తెలిసిందే. అది కాక మీకు ఇంకా వచ్చిన మంత్రాలు ఏమన్నా ఉండొచ్చు, మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్న మంత్రాలు కానీ ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒక మంత్రం కనీసం 11 సార్లన్నా చదువుకుంటూ పడుకోండి. అంత 11 అయినా నిద్ర పట్టలేదు అనుకోండి, ఇంకా అదే మంత్రం చదువుకుంటూ పడుకోండి. లేదంటే లలిత సహస్రనామాలు వస్తే అవి చదువుకుంటూ పడుకోండి. లేదంటే కనకధార వస్తే అది చదువుకుంటూ పడుకోండి. లేదంటే మీకు ఇంక ఏ స్తోత్రం వచ్చినా, ఏ మంత్రం వచ్చినా, ఏ దేవుడు గుర్తొచ్చినా భగవంతుని తలుచుకుంటూ పడుకుంటే తెల్లవారి లేసేసరికి బాడీ ఎంత రీఛార్జ్ అయ్యిద్దంటే మీకు విపరీతమైన శక్తి వస్తుంది. మన నైట్ అంతా మనం తలుచుకుంటూ పడుకుంటే నైట్ అంతా తలుచుకున్నట్టే అవుతుంది. తెల్లవారి బాడీ ఫుల్ రీఛార్జ్ అయిపోయి
శరీరంలో విపరీతమైన శక్తి, బలము, ఎనర్జీ ఎన్నో వస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయి. ఈ విధంగా తప్పకుండా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. డెఫినెట్గా ఒక వారం 10 రోజులు మీరు ట్రై చేసిండ్రు అనుకోండి, అలవాటు పడిపోతుంది బాడీ. మనం తలుచుకోకుండా కూడా మన బాడీ మన మైండ్ మనకు చెప్తుంది, అయ్యో నువ్వు ఇంకా తలుచుకో అని చెప్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పనికి క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. ఓకే, బాయ్.